శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సాయిబాబా దేవుడా, గురువా, యోగ అనేది ఈరోజు మన టాపిక్. దీని గురించి ఈరోజు మీ ఇద్దరితో క్లియర్గా ఉన్న డౌట్స్ కానివ్వండి, ఉన్న క్వశ్చన్స్ కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. ముందుగా మీరు ప్రమోద్ గారు. సో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, సాయిబాబా సచరిత్రనే ఒకటే అనుకుంటున్నారు జనాలందరూ. అంటే సచరిత్ర ఏది చెప్పారు సాయిబాబా అదే అనుకుంటున్నారు. సాయిబాబా షిరిడీకి రాకముందు మాణిక్ ప్రభు సంస్థానికి వెళ్ళినట్టు మాణిక్ ప్రభు సంస్థానంలో ప్రమాణం ఉంది. సో అందుకే సచరిత్ర బుక్ మేము ఇప్పుడు పట్టుకోము. సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్ళినాక అప్పుడు సచరిత్ర బుక్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు తత్వం చెప్తే ఎవరికి అర్థం కాదు. సాయిబాబా గురించి ప్రూఫ్లు కావాలి, శాస్త్రపరంగా ప్రూఫ్లు కావాలి, గొప్ప గొప్ప యోగులు ఎవరైతే మాట్లాడారో పీఠాలు ఏమైనా మాట్లాడాయా ఆ ప్రూఫ్లు కావాలి. సో రమణ మహర్షి ఏం చెప్పారు, నీమ్కరళి బాబా ఏం చెప్పారు, రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, లాహిరి మహాశయ ఏం చెప్పారు, శృంగేరి ఆస్థాన పండితులైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఏం చెప్పారు, కంచిపీఠం వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ చెప్తాము. ఇప్పటి వరకు ఇట్లాంటి కంటెంట్ ఎవ్వరూ చెప్పలేదు, సాయిబాబా భక్తులకు కూడా తెలియదు. సో ఫస్ట్ ఇవన్నీ చెప్పాక దెన్ సచరిత్రని ఎలా లింక్ చేసుకోవాలి తత్వపరంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. తప్పకుండా అండి. అట్లనే సాయి శ్రీనివాస్ గారు, నేను మీది ఇంతకుముందు పాడ్కాస్ట్ చూశాను, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ వీడియోలో ఇప్పుడు ఏవైతే మనం డీటెయిల్స్లోకి వెళ్ళబోతున్నామో ఇదే వీడియోలో మాకు కూడా సేమ్ అంతకన్నా ఎక్కువ కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సాయిబాబాని దేవుడిగా కొలుస్తున్నారు, కానీ వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాలలో ఎక్కడా కూడా సాయిబాబాని దేవుడు అని మనకి ఎక్కడా ప్రకటించలేదు, ఎక్కడా లేదు. దానికి సంబంధించిన ఆధారం అనేది ఏదీ లేదు. వేదాల్లో ఏదైనా ఉందా? వేదాల్లో రాముడి గురించి ఉందా? ఓకే, ఇప్పుడు రాముడు 4 వేదాలు చదువుకున్నారు. మరి అప్పుడు రాముడి గురించి వేదాల్లో ఉంటే రాముడికి తెలియాలి కదా నేనే విష్ణుమూర్తిని అని. ఫస్ట్ పాయింట్. దశరథుడు వేదాలు చదువుకున్నారు, కానీ తన కొడుకే విష్ణుమూర్తి లాగా వస్తాడని చెప్పి దశరథుడికి కూడా తెలియదు. ఇది సీతమ్మ అగ్ని ప్రవేశం చేసే ఘట్టంలో తెలుస్తుంది దశరథుడికి వచ్చిన రాముడు ఎవరు అని చెప్పి. సో ఏ అవతారమైనా వచ్చాకే వాళ్ళ గురించి రాయడం జరుగుతుంది. ఇప్పుడు రావణాసురుడు కూడా వేదాలు చదువుకున్నాడు కదా. సో 4 వేదాలు చదువుకున్న రావణాసురుడికి అతని చావు ఎట్లా వస్తుందో తెలీదా? తెలియాలి కదా. రాముడి త్రూ అతని చావు వస్తుందని తెలియాలి. చాలా మంది అంటారు రావణాసురుడు తనకి తాను ముహూర్తం పెట్టుకున్నాడని. అది ఈ మన్వంతరంలో జరిగిన రామాయణం కాదు, ఇంకొక మన్వంతరంలో జరిగిన రామాయణం. ఈ మన్వంతరంలో వాల్మీకి మహర్షి ఏదైతే రామాయణం రాశారో అందులో రావణాసురుడు వేరు. అతను ముహూర్తం ఎప్పుడు పెట్టుకోలేదు. సో వేదాల్లో రాముడు ఉంటే రావణాసుడికి తెలియాలి అతను చావెట్లు వస్తుందో. అప్పుడు అతను బ్రహ్మదేవుడిని వరం అడిగినప్పుడు మనుషులను ఎక్సెప్షన్ లాగా తీసేసి వరం అడగాలి. ఎందుకంటే వాడికి కావాల్సింది చచ్చిపోకుండా ఉండడం కదా. ఫస్ట్ అదే వరం అడుగుతాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు పుట్టినోడు ఎవడైనా చచ్చిపోవాల్సిందే. సో ఇంకొక కోరిక కోరుకుంటే మనుషులను ఎక్సెప్షన్ లాగా పెట్టుకుంటాడు అన్నట్టు. ఎందుకు ఎక్సెప్షన్ లాగా పెట్టుకుంటారు? సార్ చచ్చిపోద్దు అనుకునేవాడు. ఓకే. సో వేదంలో వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని ఉండదు. ఆ సమయంలో ఆ అవతార ప్రయోజనం ఏం చేయాలో అది మాత్రమే వస్తుంది అన్నట్టు. సో అట్లా విష్ణుమూర్తి సంహార ప్రక్రియ చేసి ధర్మాన్ని కాపాడడానికి ఒక అవతారం స్వీకరిస్తే, ఇదే విష్ణుమూర్తి ధర్మాన్ని బోధించడానికి గురుస్వరూపంగా వస్తారు. సనాతన ధర్మం అందుకే గురువైభవం. గురువు వస్తారు, జ్ఞానం ఇస్తారు. ఈ జ్ఞానం తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అవతార స్వీకారం చేస్తారు. ప్రతి యుగంలో మీరు తీసుకుంటే రాక్షసులను చంపడానికి వచ్చిన విష్ణుమూర్తి కలియుగంలో గురు నింద కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మరి అందుకే కదా కలికి అవతారంలో మనుషులను చంపడానికి వస్తున్నారు. ఎందుకు వస్తారు? ఎందుకంటే మనుషుల్లోనే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి. సో ఇట్లా రాముడి గురించి తీసుకుంటే కూడా మీరు రామాయణంలో స్టార్టింగ్లోనే ఉంటుంది. రామావతారం అయిపోవడానికి వచ్చిన టైంలో ఇంకా రాముడు ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తే సీతమ్మ జాడ కనుక్కుంటాడు. సీతమ్మ జాడ కనుక్కుంటే లవకుశులని కలుసుకుంటారు, వాళ్ళకి పట్టాభిషేకం చేస్తారు, రామావతారం అయిపోతుంది. రామావతారం అయిపోక ముందే రామాయణ రచన జరగాలి అని చెప్పి వాల్మీకి మహర్షితో రామాయణ రచన జరిగేటట్టు చేస్తారు. ఫస్ట్ నారదుని పంపించి. ఇక్కడ రాముడు ముందు రాశారా, రాముడు వచ్చాక రాశారా? వచ్చాకే రాశారు. సో మీరు ఏ అవతారం గురించి అయినా తీసుకోండి, ఆ అవతారం వచ్చాకే అవతారం గురించి రాయడం జరుగుతుంది. సో సాయిబాబా విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేనే ఉన్నా అండి, నేను నా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలి. మా నాన్న నాది పుట్టక ముందే రాసిస్తాడా? ఎవరితో నేను రాయిపిస్తారా?
జాతకం రాయడమే కుదరనప్పుడు ఉమ్. నా ఆటోబయోగ్రఫీ ఎట్లా రాస్తారు? అంటే సో సాయిబాబా విషయం కూడా అంతే. సాయిబాబా వచ్చినాక ఏం చేయాలో అవి చేశాక దాని గురించి ఎలా రాయాలో అలా రాశారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు రామాయణం, మహాభారతం లేకపోతే ఇట్లాంటి గ్రంథాలు ఏవైతే ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి సాయి సచ్చరిత్ర రెండు ఒకటేనా? ఇందులో మీకు కనిపించేది అద్వైతమే, ఇందులో Okay. కనిపించేది అద్వైతమే. ఓకే. చాలా మంది ఎట్లా అంటే రామాయణంలో రాముడు నాన్ వెజ్ తిన్నాడు అన్న టాపిక్ దగ్గర ఆగిపోతున్నారు. సేమ్ సాయిబాబా విషయంలో కూడా సాయిబాబా నాన్ వెజ్ తిన్నాడు అన్న దగ్గర ఆగిపోతున్నారు. తిన్న నాన్ వెజ్ వాళ్ళ ఒంటికి పట్టిందా లేదా చూసుకోవాలి. నాన్ వెజ్ తింటే రజోగుణం పెరుగుతుంది అంటారు. రాముడు నాన్ వెజ్ తింటే రాముడికి రజోగుణం పెరిగిందా? పెరిగి రాముడు తప్పు చేసినట్టు రామాయణంలో ఎక్కడైనా ఉందా? లేదు. సాయిబాబా నాన్ వెజ్ తిన్నారనే అనుకోండి బుక్లో ఉన్నట్టు, ఆయనకి రజోగుణం పెరిగి ఎవరితో అయినా తప్పుగా ప్రవర్తించినట్టుందా? లేదు. ఇక్కడ వచ్చింది అవధూత అవతారంగా, ఇక్కడ వచ్చింది పరిపూర్ణ మానవుడిగా వచ్చారు. దత్తాత్రేయ సంప్రదాయంలో మనకి 2 రకాలుగా అవతారాలు ఉంటాయి. ఒకటి సంప్రదాయ అవతారం, ఒకటి అవధూత అవతారము అని. అసలు నార్మల్ గా దత్తాత్రేయుని అవతారం అంటేనే ఆయనకి 3 తలలు ఉంటాయి, ఇది కదా మనకి శాస్త్ర అవును. ప్రకారంగా చెప్పింది. కానీ మరి సాయిబాబాని దత్తాత్రేయుడు అవతారం అని చెప్పేసి ఏది ప్రామాణికం అసలు మనకి? తత్వం ఏం చెప్తోంది? నేను చెప్పనా? Yeah. అందరికీ నమస్కారం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఆదేశ్. సో ముందు మనం అసలు దత్తాత్రేయ స్వామివారి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఆ పరంపరలోనే ఇప్పుడు షిరిడి సాయినాథుడు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామివారి యొక్క 5వ అవతారంగా అందరం చెప్తున్నారనమాట. అది చెప్పడమే కాకుండా దానికి సంబంధించినటువంటి చాలా ప్రామాణికతలు దత్తాత్రేయ పరంపరకు సంబంధించినటువంటి చరిత్రలో మనకి అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అయితే ఇవి దత్తాత్రేయ అవతారాలకి వెళ్ళేంత కన్నా ముందు మనం దత్తాత్రేయ స్వామివారి గురించి తెలుసుకుంటే తర్వాత ఆయన తీసుకున్న అవతారాల గురించి మనకు అర్థమవుతాయి అనమాట. అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరు అని ముందు మనం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటా వద్దాం. ఆ తర్వాత మిగిలిన వాటి గురించి నేను చెప్తాను నేను మీకు. సో దత్తాత్రేయ స్వామివారి గురించి మనం చూస్తే ఆది గురువు, అనంత గురువు, విశ్వగురువు, ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి వాడు, ఆది మధ్యాంత రహితుడు అయినటువంటి వాడు దత్తాత్రేయ స్వామివారే. అసలు వారి పేరులోనే దత్తాత్రేయుడు అని అంటే, ఇప్పుడు నేను నార్మల్ గానే అడుగుతున్నాను మిమ్మల్ని అయినా సరే, అది మీకు ఒక పేరులా ఉందా, అందులో ఏదైనా రహస్యం ఉంది అనుకుంటున్నారా? అంటే ఒక గురువు స్థానంలో ఉండే పేరులాగా అనిపించింది. కానీ అంటే పేర్లానే అనిపిస్తుంది కదా అప్పుడు కూడా. అక్కడ మనం దాన్ని విడగొట్టి చూడాలి పేరుని ఎప్పుడైనా సరే. దత్త ఆత్రేయుడు. దత్తం అవ్వడం అంటే ఏంటంటే తనకి తానుగా ఒకరినొకరు ఇచ్చుకోవడం అనమాట. ఆత్రేయుడికి దత్తాత్రేయ తత్వంని తనకి తానుగా అర్పించుకున్నాడు అనమాట. సో అందువల్ల ఆయన దత్తాత్రేయ స్వామిగా అయ్యాడు అనమాట. అసలు అవ్వకముందు దత్తాత్రేయ స్వామిగా అవ్వకముందు ఆయన ఎక్కడున్నాడు? అక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు. దత్తాత్రేయ స్వామి వారి గురించి మనకి మన పురాణాల్లో కూడా దొరికేది చాలా తక్కువ విషయాలే. ప్రతి పురాణంలోనూ దత్తాత్రేయ స్వామి వారి గురించి కొద్ది గొప్ప ఉంటది, కానీ సంపూర్ణంగా ఉండదు. దత్తాత్రేయ స్వామి వారి గురించి కొంతవరకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటిది మార్కండేయ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి దత్తాత్రేయ చరిత్ర. అలానే అసలు దత్తాత్రేయ స్వామి వారి గురించి విస్తారంగా ఉన్నటువంటిది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి దత్తఖండం. ఈ దత్తఖండంలో వ్యాస మహర్షి 4000 శ్లోకాలతో దత్తాత్రేయ స్వామి వారి అవతారాన్ని, దత్తాత్రేయ స్వామి వారి గురించి వర్ణని మొత్తం ఇచ్చారనమాట. అందులో మనం చూసుకుంటే దత్తాత్రేయుడు దత్త ఆత్రేయుడుగా రావడానికన్నా ముందు ఆయన సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మ. ఇప్పుడు పరబ్రహ్మ అనేటువంటి స్థితి గురించి మనం చెప్పాలి అని అంటే, పరబ్రహ్మ ఎప్పుడు అవుతాడు అని అంటే, ఏదైనా సరే ఒక తత్వం అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, తాను పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్తాము అని అంటే, గాఢ అంధకారానికి అవ్వలన దానికి అవతలగా ఉన్నటువంటి ఒక జ్యోతి స్వరూపమే పరబ్రహ్మ అనమాట. దానికి మన చిహ్నంగానే మన పూజా పద్ధతుల్లో ఆ పరబ్రహ్మ స్థితిని మనం దీప రూపాల్లో పూజ చేస్తూ ఉంటాం అనమాట. ఎంత మూర్తి రూపంలో పూజ చేసినప్పటికీ కూడా దాని యొక్క తత్వాన్ని అగ్నిలో దీపపు జ్వాల ద్వారా అవుతుంది కాబట్టి ఆ రకంగా మనం దాన్ని పూజిస్తాం అనమాట. అలా ఉన్నటువంటి పరబ్రహ్మ ముందు ఒక సంకల్ప స్థితికి వచ్చి నన్ను నేను అనేకం చేసుకోవాలి అనేటువంటి దానితో ఒక మహాసంకల్పంతో సృష్టి మొత్తం ఏర్పడింది అనమాట. అలా తనను తాను అనేకం చేసుకున్నప్పుడు అందులో ఒకానొక సమయంలో ముందు బ్రహ్మ, ఆ తర్వాత ఇత్యాది దేవతలు, బ్రహ్మ యొక్క సంతానము అయినటువంటి అత్రి మహర్షి, వీళ్ళందరూ ఆవిర్భవించారు. అలా అప్పుడు అత్రి మహర్షి నిజానికి ఆయన అసలు గొప్ప తపస్వి. ఆయన అత్రి. ఆయన పేరులోకి వెళ్ళి చూసుకుంటే ఆ త్రిగుణాలకి అతీతంగా ఉన్నటువంటి వాడు అప్పట్లోనే. ఇప్పుడు మనం ఉన్నాము, నాలో తామస సత్వగుణము, రజగుణం ఇవన్నీ ఉంటాయి, మీలో అయినా ఉంటాయి, మానవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఇప్పుడు మనం కాళీమాతను తీసుకుంటే అమ్మవారిది తమో గుణంగా చెప్తాం, అలానే శివుడిది తీసుకుంటే తమో గుణంగా చెప్తాం. అలా ఈ దేవతల యొక్క గుణాలకు కూడా అతీతంగా ఉన్నటువంటి వాడు ఆత్రేయుడు అనమాట.
అటువంటి ఆత్రేయుడు అలానే అనసూయ మాత వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక సంకల్పం కలిగింది. ఏంటంటే భూమి పైన తర్వాత ఫ్యూచర్ లో జరిగేటువంటి విషయాల్లో మనం ఆలోచిస్తే ధర్మగ్లాన్ అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతూ ఉంటది. అప్పుడు ఆ ధర్మగ్లాన్ని ఖండించడానికి ఒకానొక స్వరూపం భూమిపైన ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. ఆయన అనేక రకమైనటువంటి ప్రతి కాలానికి వచ్చేటువంటి పరిస్థితులకి అనుగుణంగా తన అవతార కార్యాన్ని మార్చుకుంటా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా వారి బోధన చేయాలన్నమాట. అటువంటి పరబ్రహ్మ ఇటువంటి వాటిని చేయగలిగింది ఎక్కడైతే ఈ చీకటి మొత్తానికి అవతల ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నాడో వాడు భూమిపైన స్వరూపం తీసుకుంటే వాడు మాత్రమే దీన్ని అందరికి జ్ఞానంగా సంపూర్ణ జ్ఞానంగా ఇవ్వగలడు అని చెప్పి అత్రి అనసూయలు ఇద్దరు కూడా తపస్సు స్టార్ట్ చేస్తారు.